సో ముచ్చటేంది మచ్చా అంటే ఇక్కడ మన రేవంత్ రెడ్డి గారు ఒక మంచి ఘనకార్యం చేశారు అనమాట. ఏంటంటే ఒక వీడియో ప్లే చేస్తా చూడండి. సడన్ గా కాలేజీ నుండి ఎక్కడ వెళ్తాం? वो नहीं चाहते थे कि 400 फैमिलियों की शांतियों को बिगाड़े। వెళ్ళాము చెప్పండి. 450 ఫ్లాట్స్ అండి. ఎక్కడ పోతాం? సడన్ గా వెళ్ళిపో అంటే ఎక్కడికి వెళ్ళిపోతాం చెప్పండి? అందరు అఫోర్డ్ చేయలేరు కదా, అందరు మాక్సిమం. సో ఇక్కడ వీళ్ళంతా చెప్పేది ఏంటంటే వాళ్ళు ఇప్పుడు ఉంటున్న ప్లేస్ని వాళ్ళు ఉంటున్న బిల్డింగ్స్ని ఎక్కువలో కొట్టేసి అక్కడ అంటే గాంధీ స్టాచ్యూ పెడతారంట. అవసరమా మనకి గాంధీ స్టాచ్యూ? ఇప్పుడు మనం అడిగామా గాంధీ స్టాచ్యూ పెట్టాలని? ఎందుకు 5,000 కోట్లు ఇన్వెస్ట్ చేసి గాంధీ స్టాచ్యూ పెట్టడం ఎందుకు? రోడ్ల మీద పిల్లలు ఉంటారే, పెన్నులు అమ్ముకుంటా, బొమ్మలు అమ్ముకుంటా, ఈ చిన్న చిన్న సామాన్లు అమ్ముకుంటా పిల్లల్ని ఉంటారే, వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళందరితో చోటు గ్యాదర్ చేసేసి అక్కడ ఒక ఆశ్రమం లాంటిది పెట్టేసి వాళ్ళందరిని అక్కడ పెట్టి ఎడ్యుకేషనల్గా అండ్ వాళ్ళకి మంచి ఫెసిలిటీస్ ఇస్తూ వాళ్ళకి మంచి ఫుడ్ ఇస్తూ ఇలాంటి దాంట్లో ఇన్వెస్ట్ చేయండి సార్. 500 crores 5,000 crores ఇలాంటివి చేస్తే మంచి ఉంటుంది. వాళ్ళ జీవితాలు బాగుపడినట్టు ఉంటాయి మీ వల్ల. ఇలాంటి విగ్రహాలు పెట్టి రోడ్డుకు విగ్రహం ఉంది గాంధీవి, ఏం చేసుకోవాలి? ఇంకా మాకు ఉంటుంది సార్, గుర్తుంటుంది ఆయన రిపబ్లిక్ డే, ఇండిపెండెన్స్ ఇలాంటివి వస్తూనే ఉంటే వాళ్ళు గుర్తొస్తూనే ఉంటారు ఫ్రీడమ్ ఫైటర్స్. మేమేమో వాళ్ళని తెచ్చి ఇక్కడ పెట్టమనట్లేము. ఏం లేదు సార్, మీరేంటంటే ఆ గవర్నమెంట్లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహం పెట్టారు టైమన్ దగ్గర అని చెప్పేసి, అండ్ మీదంటూ ఈ హైదరాబాద్లో మీరు ఒక పని చేశామనేది నిరూపించుకుందామనేసి ఇన్ని కోట్లు ఖర్చు పెట్టేసి ఇలా చేయడం కాదు. ఫస్ట్ థింగ్, రైతులకు యూరియా అందట్లేదు, దాని మీద కాన్సన్ట్రేట్ చేయండి. ఒక్కొక్కరు లైన్లో పడుతున్నారు. ఒక్క యూరియా బస్తా బుక్ చేసుకోవాలంట, వారం ముందు బుక్ చేసుకుని వారం ముందు ఒకటే బస్తా ఒక ఇంటికి, అంటే వారం రోజుల ముందు ఆ పొలం అంతా మొట్ట గుడిసిపోయినా ఏం కాదు. ఎక్కడ కాన్సన్ట్రేట్ చేయాలో అక్కడ చేయకుండా ప్రధానికి చిచ్చులు పెడుతున్నారు అండ్ మంచిగా బతుకుతున్న ఫ్యామిలీస్ని రోడ్డు మీదకి లాగుతున్నారు. ఎంతవరకు న్యాయం ఇది? సో మామ, ఇలాంటివి అరికట్టడానికి నువ్వు నేను తప్ప ఇక్కడ ఎవ్వడు ముందుకు రాడు. సో ఇలాంటి వీడియోస్ మీరు షేర్ చేసేసి ఇలాంటి వీడియోస్ మీరు కూడా చేసి సోషల్ మీడియాలో పెడితే నా వల్ల 10 మందికి తెలిస్తే నీ వల్ల 10 మందికి తెలుస్తుంది. సో షేర్ చేయండి, ఫాలో చేసుకోండి. ఇలాంటి మంచి మంచి అప్డేట్స్ ఇస్తూనే ఉంటాం. థ్యాంక్ యూ.